నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దేశంలో ద్రవ్య లభ్యత పెంచడమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ కూర్పు. వృద్ధి రేటు సంస్కరణలకు ఊపు తెచ్చేలా కార్యక్రమాలు. వేతన జీవులపై వరాల జల్లు కురిపించిన నిర్మలా సీతారామన్. కొత్త విధానంలో 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు. పంటల ఉత్పాదకత పెంచేందుకు 6 కొత్త పథకాలు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి 5 లక్షలకు పెంపు. కీలక రంగాల్లో పెట్టుబడులకు బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం. ఇక ఎంఎస్ఎంఈకి ఇచ్చే రుణం రెట్టింపు. ప్రజల బడ్జెట్ సంస్కరణల బడ్జెట్ అంటూ ప్రధాని కితాబు. స్వీయ ప్రశంసలకే పద్దు పరిమితమైందని కాంగ్రెస్ విమర్శ. పోలవరానికి 5,936 కోట్లు. విశాఖ ఉక్కుకు 3,295 కోట్లు. వికసిత భారత్ దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబించిందన్న చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజల చేతుల్లోకే పాలన తెచ్చామన్న సీఎం. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్న వేళ దేశ వృద్ధి రేటును ఉరకలు పెట్టించేలా 2025-26 బడ్జెట్ను కేంద్రం రూపొందించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచేలా మధ్యతరగతిపై వరాల జల్లు కురిపించింది. వేతన జీవులకు ఊరట కలిగిస్తూ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చింది. పెట్టుబడులు, ఎగుమతి, దిగుమతుల విషయంలో కొత్త తరం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. పన్ను చట్టాలను సరళీకరించడం సహా వికసిత భారత్ లక్ష్యంగా సంక్షేమానికి పెద్దపీట వేసింది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పంట ఉత్పాదకతను పెంచేందుకు 6 కొత్త పథకాలను ప్రకటించింది. పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత భారత్ దిశగా సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎవరూ ఊహించని విధంగా తొలిసారి వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపులు కల్పించడం ద్వారా ద్రవ్య లభ్యతను పెంచి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని తెలిపింది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం 50 లక్షల కోట్లతో పద్దును ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వసారి కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సమతుల్య బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పన్నులు, పట్టణాభివృద్ధి, మైనింగ్, ఆర్థిక రంగం, విద్యుత్ నియంత్రిత విధానాల్లో సంస్కరణలు తెస్తామని ప్రకటించారు. మొత్తంగా 50,65,345 కోట్లతో సీతారామన్ నూతన పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ ఆదాయం 34,20,409 కోట్లు వస్తుందని ప్రతిపాదించారు. మూలధన ఆదాయం 16,44,936 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రుణ వసూళ్ల ద్వారా 29,000 కోట్లు, ఇతర ఆదాయం 47,000 కోట్లు, అప్పులు, ఇతర రుణాల ద్వారా 15,68,936 కోట్లు సమకూర్చుకుంటామని ప్రతిపాదించారు. మొత్తం వ్యయాన్ని 50,65,345 కోట్లుగా ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. రెవెన్యూ వ్యయం 39,44,255 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వడ్డీలకు, చెల్లింపులకు 12,76,338 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. మూలధన ఆస్తులపై గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద 4,27,192 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. మూలధన వ్యయం 11,21,090 కోట్లుగా ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 5,23,846 కోట్లు ఉంటుందని తెలిపారు. ద్రవ్యలోటు 15,68,936 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వ రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో అప్పుల ద్వారా 24 పైసలు, జీఎస్టీ వసూళ్లు 18 పైసలు, కార్పొరేట్ పన్నులు 17 పైసలు, ఆదాయపు పన్ను ద్వారా 22 పైసలు, కస్టమ్స్ పన్ను రూపంలో 4 పైసలు, కేంద్ర ఎక్సైజ్ పన్ను ద్వారా 5 పైసలు వస్తుందని తెలిపారు. పన్నేతర ఆదాయం 9 పైసలు,
రుణేతర మూలధన ఆదాయం 1 పైసా రానుందని వివరించారు. వ్యయంలో పన్నుల్లో రాష్ట్రాల వాటా, డ్యూటీల కింద 22 పైసలు, వడ్డీ చెల్లింపులకు 20 పైసలు, కేంద్ర పథకాలకు 16 పైసలు పోతుందని చెప్పారు. రక్షణ రంగానికి 8 పైసలు, మేజర్ రాయితీలకు 6 పైసలు, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీలు 8 పైసలుంటాయని తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, ఇతర ఖర్చులు 8 పైసలు, పెన్షన్లకు 4 పైసలు ఖర్చవుతోందని ఆర్థిక మంత్రి వివరించారు. పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. This budget, the proposed development measures span 10 broad areas focusing on Garib, youth, Annadata and Nari, spurring agricultural growth and productivity, building rural prosperity and resilience, taking everyone together on an inclusive growth path, boosting manufacturing and furthering Make in India, supporting MSMEs, enabling employment-led development, investing in people, economy and innovation, securing energy supplies, promoting exports and nurturing innovation. For this journey of development, our 4 powerful engines are agriculture, MSME, investments and exports. కేంద్ర పద్దులో అత్యధికంగా రక్షణ రంగానికి 4,91,732 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోంశాఖకు 2,33,211 కోట్లు, వ్యవసాయం అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు, విద్యా రంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు కేటాయించారు. పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ, టెలికాం రంగాలకు 95,298 కోట్లు, ఇంధన రంగానికి 81,174 కోట్లు, వాణిజ్యం, పారిశ్రామిక రంగాలకు 65,553 కోట్లు, సంక్షేమ రంగానికి 60,052 కోట్లు, శాస్త్ర సాంకేతిక రంగానికి 55,679 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్న వేతన జీవులకు మోదీ సర్కారు ఊరట కల్పించింది. కొత్త పన్ను విధానంలో ఏకంగా 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపులు కల్పించింది. తద్వారా పాత పన్ను విధానం నుంచి అందరూ కొత్త పన్ను విధానంలోకి వచ్చేలా ఆకర్షణీయంగా మార్చింది. దేశంలో పన్ను చెల్లించే వారికి కేంద్రంలోని మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వేతన జీవులంతా ఆశగా ఎదురుచూసే పన్ను మినహాయింపులను భారీగా పెంచి అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుని 12.75 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తద్వారా పాత పన్ను విధానంతో పోలిస్తే కొత్త పన్ను విధానాన్ని అత్యంత ఆకర్షణీయంగా మార్చారు. ఆదాయపు పన్ను తగ్గించడం ద్వారా మధ్యతరగతి చేతికి డబ్బులు అందేలా చేసి వారు స్వేచ్ఛగా ఖర్చు చేసేలా చేయడమే తమ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. కొత్త పన్ను విధానంలో 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు తమ ఆదాయంపై ఎలాంటి పన్నును చెల్లించాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇదే సమయంలో 12 లక్షలకు మించి ఆదాయాన్ని ఆర్జించేవారు ప్రతిపాదిత స్లాబ్ల ప్రకారం 4 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత 4 నుంచి 8 లక్షల ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 8 నుంచి 12 లక్షల ఆదాయంపై 10%, 12 నుంచి 16 లక్షల ఆదాయంపై 15%, 16 నుంచి 20 లక్షల ఆదాయంపై 20% పన్ను కట్టాలి. 20 నుంచి 24 లక్షల ఆదాయంపై 25%, 24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో వివరించారు. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Slabs and rates are being changed across the board to benefit all taxpayers. A taxpayer in the new regime with an income of 12 lakh rupees will get a benefit of 80,000 rupees in tax, which is 100% of tax payable as per the existing rates. A person having income of 18 lakh rupees will get a benefit of 70,000 rupees in tax, that is 30% of tax payable as per existing rates. A person with an income of 25 lakh gets a benefit of 1,10,000 rupees, that is 25% of his tax payable as per existing rates. ఆదాయ పన్ను విధానంలో సంస్కరణలు తేనున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి
వచ్చే వారం ఆదాయ పన్నుపై బిల్లు తేనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఆదాయ పన్ను నిబంధనల్లో సగానికి తగ్గిస్తామన్న మంత్రి టీడీఎస్, టీసీఎస్ ను క్రమబద్దీకరిస్తామని వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఆర్థిక మంత్రి ఉపశమనం కల్పించారు. సీనియర్ సిటిజన్స్ కు వడ్డీపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. అద్దెలపై వచ్చే ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు పరిమితిని 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచుతున్నట్లు వివరించారు. ఐటీ రిటర్నుల సమర్పణకు గడువును పెంచారు. ఏదైనా మదింపు సంవత్సరానికి అప్డేటెడ్ రిటర్న్లు సమర్పించేందుకు ప్రస్తుతం ఉన్న 2 ఏళ్ల కాల పరిమితిని 4 ఏళ్లకు పెంచుతున్నట్లు సీతారామన్ తెలిపారు. ఉన్నత విద్య కోసం తీసుకునే రుణాలకు టీసీఎస్ ను మినహాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశాభివృద్ధిని వేగవంతం చేసేలా కీలక రంగాల్లో పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాలు, రహదారులు, విమానయానం, సాంకేతికత, పరిశోధనలు సహా పలు రంగాలకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. దీర్ఘకాలంలో వృద్ధిని పరుగులు పెట్టించేలా వేలాది కోట్లు ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్లో పెట్టుబడులకు పెద్దపీట వేశారు. దేశాభివృద్ధికి ఊతమిచ్చే రంగాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు. రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖకు 2,87,333 కోట్లు ప్రతిపాదించారు. గత ఆర్థిక సంవత్సరం కంటే 2.41% మేర కేటాయింపుల్ని పెంచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐకి 1,87,803 రూపాయలు ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించింది. ఇందుకోసం 1,50,000 కోట్ల రుణాలను 50 ఏళ్ల కాలానికి రాష్ట్రాలకు వడ్డీ లేకుండా అందిస్తామని తెలిపింది. 2021లో ప్రకటించిన తొలి అసెట్ మానిటైజేషన్ ప్రణాళిక విజయవంతమైందన్న నిర్మలా సీతారామన్ 2025-2030 కాలానికి రెండో ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కొత్త ఆస్తుల సృష్టికి 10 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమకూర్చుకోనున్నారు. మౌలిక సదుపాయాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు పీపీపీ పద్ధతిలో 3 ఏళ్లలో పూర్తి చేయగల ప్రాజెక్టులతో ముందుకు రానున్నాయి. ఈ దిశగా రాష్ట్రాలకు కూడా ప్రోత్సాహం అందిస్తారు. పీపీపీ పద్ధతిలో ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ పథకం ద్వారా మద్దతు అందిస్తారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతానికి 1,00,000 కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. పట్టణాలను గ్రోత్ హబ్లుగా మార్చడం సహా తాగునీరు, పరిశుభ్రతకు ఈ నిధులు వినియోగిస్తారు. అర్బన్ ఛాలెంజింగ్ ఫండ్లో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 10,000 కోట్లు ప్రతిపాదించారు. సముద్ర ఆధారిత పరిశ్రమల దీర్ఘకాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 25,000 కోట్లతో కార్పస్ ఫండ్ ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 49% అందించనుండగా మిగతా మొత్తాన్ని పోర్టులు, ప్రైవేటు రంగాల నుంచి సేకరిస్తారు. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, ఎస్ఎంఆర్ల పరిశోధన, అభివృద్ధి కోసం 20,000 కోట్ల వ్యయంతో అణుశక్తి మిషన్ను కేంద్రం ప్రతిపాదించింది. 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసిన 5 ఎస్ఎంఆర్లు పనిచేయడం ప్రారంభించనున్నాయి. దేశంలో ప్రాంతీయ అనుసంధానాన్ని పెంచేలా ఉడాన్ పథకానికి కొత్త హంగులు అద్దారు. మరో 120 కొత్త గమ్యస్థానాలకు విమాన సౌకర్యం కల్పించనున్నారు. Modified UDAN scheme will be launched to enhance regional connectivity to 120 new destinations, 4 crore additional passengers in the next 10 years. The scheme will also support helipads and smaller airports in hilly, aspirational and northeast regional districts. ప్రైవేటు రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 20,000 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కృత్రిమ మేధ విద్య కోసం 500 కోట్లతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నెలకొల్పనున్నారు. 15,000 కోట్లతో మరో 1,00,000 నివాస సముదాయాలు పూర్తి చేసేందుకు సామాజిక ప్రాభవ నిధి ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వం, బ్యాంకులు, ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తారు. అంతర్జాతీయ వాణిజ్య డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ పరిష్కారాల కోసం ఏకీకృత వేదికగా భారత్ ట్రేడ్ నెట్ BTN ఏర్పాటు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి తాగునీరు అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ను 2028 వరకు కొనసాగించనున్నారు. దేశంలోని 50 ప్రముఖ పర్యాటక కేంద్రాలను రాష్ట్రాలతో కలిసి మరింత అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు కొత్త బడ్జెట్లో 6 కొత్త పథకాలను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కిసాన్ క్రెడిట్ కార్డు రాయితీ రుణ పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు ప్రతిపాదించారు. తక్కువ దిగుబడి, మధ్యస్థంగా పంటల విస్తీర్ణం, సగటు కంటే తక్కువ క్రెడిట్ పరిమితి కలిగిన 100 జిల్లాల్లో దిగుబడి పెంచేందుకు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని ప్రకటించారు. గ్రామాల్లో నిరుద్యోగ సమస్యను దృష్టిలో పెట్టుకుని గ్రామ శ్రేయస్సు పునరుత్పాదకత పథకాన్ని ప్రకటించారు. కంది, మినుము, ఎర్రపప్పు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు 6 ఏళ్ల కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. బీహార్లో ప్రత్యేక మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. పత్తి ఉత్పత్తి పెంచేందుకు 5 ఏళ్ల కాటన్ మిషన్ను ప్రకటించారు. కూరగాయలు, పండ్ల సాగు పెంపునకు సమగ్ర కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రత్యేక ఆర్థిక జోన్లు, పెద్ద సముద్రాల్లో చేపలు పట్టేందుకు ఫ్రేమ్ వర్క్ ను విడుదల చేయనున్నట్లు వివరించారు. 12.7 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో అస్సాంలోని నమ్రూప్ వద్ద యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే 10 సూత్రాల్లో రెండోదిగా భావిస్తున్న ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలను 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో అదనంగా 1,50,000 కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉందన్నారు. స్టార్టప్లకు ఇచ్చే రుణాలను 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఉన్న స్టార్టప్ల కోసం 10,000 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈల పెట్టుబడి టర్నోవర్ను పెంచారు. గరిష్ట సామర్థ్యం సాధించడానికి సాంకేతిక అప్గ్రేడేషన్తో పాటు మెరుగైన పెట్టుబడి అవకాశాల కల్పనకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని చెప్పారు. ఉద్యమ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన సూక్ష్మ శ్రేణి సంస్థలకు 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. మొదటి ఏడాది 10 లక్షల కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. మొదటిసారి పారిశ్రామికవేత్తలుగా మారిన ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల వరకు టర్మ్ రుణాలు కల్పించనున్నట్లు చెప్పారు. బొమ్మల తయారీలో 22 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల కోట్ల టర్నోవర్, 1.1 లక్షల కోట్ల ఎగుమతులు లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రీకృత పథకాన్ని కేంద్ర మంత్రి ప్రకటించారు. బొమ్మల తయారీలో నాణ్యత పెరగడంతో పాటు ప్రత్యేకత, ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని, భారత్ను బొమ్మల తయారీకి కేంద్రంగా మారుస్తుందన్నారు. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ను ఎక్కువసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. ఇవాల్టి బడ్జెట్తో కలిపి వరుసగా 8 సార్లు పార్లమెంటులో పద్దును ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. మొత్తంగా అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంటుకు సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం 9 సార్లు పద్దును ప్రవేశపెట్టారు. మరోవైపు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ఆ సమయంలో ఒంట్లో నలతగా ఉండటంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివి పరంగా రెండో అతిపెద్దది. 2003-2004 బడ్జెట్ను ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 74 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. 12 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను మినహాయింపు మధ్యతరగతికి, వేతన జీవులకు భారీగా లబ్ధి చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. 2025-26 సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్, సంస్కరణల బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే ఈ పద్దు 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. అన్ని రంగాల్లోనూ ఉపాధి కల్పనకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. హోటళ్ల నిర్మాణాన్ని మౌలిక సదుపాయాల పరిధిలోకి తేవడం వల్ల పర్యాటకం వృద్ధి చెంది ఆతిథ్య రంగం విస్తరిస్తుందని మోదీ వివరించారు. పెట్టుబడులు, వినియోగం వృద్ధిని ఈ పద్దు రెట్టింపు చేస్తుందన్నారు. ఈ బడ్జెట్ వల్ల వ్యవసాయ రంగంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మోదీ వివరించారు. తయారీ రంగాన్ని బలోపేతం చేసే ఈ పద్దుతో మన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తాయన్నారు. अब इस बजट में 12 लाख रुपए तक की आय को टैक्स से मुक्त कर दिया गया. सभी आय वर्ग के लोगों के लिए टैक्स में भी कमी की गई है. इसका बहुत बड़ा फायदा हमारे मिडिल क्लास को, नौकरी पेशे करने वाले, इससे बहुत बड़ा लाभ होने, जो नए नए प्रोफेशन में आए, जिनको नए नए जॉब मिले हैं, इनकम टैक्स की ये मुक्ति उनके लिए एक बहुत बड़ा अवसर बन जाएगी. बजट का फोकस इस बात पर रहता है कि सरकार का खजाना कैसे भरेगा, लेकिन ये बजट देश के नागरिकों की जेब कैसे भरेगी, देश के नागरिकों की बचत कैसे बढ़ेगी और देश के नागरिक विकास के भागीदार कैसे बनेंगे. इस बजट में रिफॉर्म की दिशा में महत्वपूर्ण कदम उठाए गए हैं. न्यूक्लियर एनर्जी में
प्राइवेट सेक्टर को बढ़ावा देने का निर्णय बहुत ही ऐतिहासिक है। ये आने वाले समय में सिविल न्यूक्लियर एनर्जी का बड़ा योगदान देश के विकास में सुनिश्चित करेगा। కేంద్రం మరోసారి బడ్జెట్ తో ప్రజలను మోసం చేసేందుకు యత్నించిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత 10 ఏళ్లలో 54 లక్షల కోట్లను మధ్యతరగతి నుంచి వసూలు చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు 12 లక్షల వరకు వార్షిక ఆదాయం గలవారికి పన్ను మినహాయింపు ఇచ్చారని ఎక్స్లో రాసుకొచ్చారు. దేశమంతా ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే కేంద్రం స్వీయ ప్రశంసలకే పరిమితమైందని ఖర్గే ఆరోపించారు. బడ్జెట్ తో యువత, మహిళలకు ఒరిగిందేమీ లేదన్న ఖర్గే రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు రోడ్ మ్యాప్, వ్యవసాయ ఇన్పుట్లపై జీఎస్టీ రేట్లలో రాయితీలు ఏవని ప్రశ్నించారు. దళిత, గిరిజన, బీసీ, పేద, మైనారిటీ పిల్లల ఆరోగ్యం, విద్యా, స్కాలర్షిప్ల కోసం ప్రణాళిక చేయలేదన్నారు. ఎగుమతి సుంకాలపై కొన్ని మిడిమిడి మాటలు చెప్పి కేంద్రం వైఫల్యాలను దాచిపెట్టారన్నారు. కేంద్ర బడ్జెట్ బుల్లెట్ గాయాలకు బ్యాండేడ్ వంటిదని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు దివాళా తీసినట్లు చెప్పారు. ప్రపంచంలో అనిశ్చితి నెలకొన్న వేళ దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు మార్పులు అవసరమని ఎక్స్లో రాసుకొచ్చారు. బీహార్కు మోదీ ప్రభుత్వం బొనాన్సా ఇచ్చిందని, అంతకుముందు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మరో మూలస్తంభమైన ఆంధ్రప్రదేశ్ను కేంద్రం క్రూరంగా విస్మరించినట్లు కనబడుతోందని దుయ్యబట్టింది. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో ఈసారి 5,936 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో 54 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. పోలవరం సవరించిన అంచనాలు 30,436.95 కోట్లకు ఆమోదం తెలిపారు. పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ 12,157.53 కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3,295 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. విశాఖ పోర్టుకు 730 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్ల రూపాయలు ఇచ్చారు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కు మద్దతుగా 375 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి 240 కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు 2వ దశ కింద 242.50 కోట్లు కేటాయింపులు చేశారు. కేంద్ర బడ్జెట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామమని తెలిపారు. ప్రధాని మోదీ వికసిత భారత దార్శనికతను బడ్జెట్ ప్రతిబింబిస్తోందన్నారు. ప్రజా అనుకూల, ప్రగతిశీల బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని అన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చారన్న సీఎం రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు. జాతీయ శ్రేయస్సు వైపు కీలక అడుగులు సూచిస్తోందని తెలిపారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూ ప్రింట్ గా పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.